రైల్వే గ్రూప్ డి ఎగ్జామ్ ఎవరైతే రాయబోతున్నారో అభ్యర్థులు ఒకసారి మీ ప్రిపరేషన్ లెవెల్స్ని ఈ వీడియోలో ఉన్న ప్రశ్నలతో చెక్ చేసుకోండి. ఈ క్లాస్ తర్వాత మన టెలిగ్రామ్ ఛానల్లో పీడిఎఫ్ ఉంటుంది, డౌన్లోడ్ చేసుకొని కనీసం ఒక 2 సార్లైనా ప్రాక్టీస్ చేయండి. ఈ వీడియోలో ప్రశ్నలు ఈజీ, మోడరేట్ అండ్ డిఫికల్టీ ప్యాటర్న్లోనే ఉంటాయి. ఈ వీడియో ముఖ్య ఉద్దేశ్యం మళ్ళీ చెప్తున్నాను, మీ ప్రిపరేషన్ లెవెల్స్ని మీరు చెక్ చేసుకోండి. ఒక కారు ఉందంటమ్మా, 275 కిలోమీటర్లు 5 అవర్స్లో వెళ్తుంది. అప్పుడు స్పీడ్ ఏంటి? డిస్టెన్స్ బై టైం. డిస్టెన్స్ ఎంత? 275. టైం ఎంత? 5. చూడండి, ఇక్కడ కిలోమీటర్స్లో ఉంది, ఇక్కడ అవర్స్లో ఉంది. క్యాన్సిల్ చేయొచ్చు. 5 దీంట్లో 5 5 25, ఇంకొక 25 ఉంటుంది కాబట్టి 5 సార్లు. ఇప్పుడు స్పీడ్ అనేది రెడ్యూస్ అయిందంట 5 కిలోమీటర్స్. 55లో నుంచి 5 తీద్దాం, 50 వచ్చింది. ఏంటిది? కొత్త స్పీడ్. హౌ మచ్ టైం? టైం అంటే ఏంటమ్మా? డిస్టెన్స్ బై స్పీడ్. కార్ కెన్ కవర్ 250 కిలోమీటర్లు అంటే డిస్టెన్స్ ఇచ్చాడు, స్పీడ్ నాకు ఇక్కడ 50 వచ్చింది. 50 250లో 5 సార్లు. టైం ఎంతమ్మా? 5 అవర్స్. ఎగ్జామినేషన్లో అన్ని ప్రశ్నలు డిఫికల్ట్గా ఉండవు, మోడరేట్గా ఉండవు. కొన్ని ప్రశ్నలు మీరు చేయగలిగేటట్టు ఉంటాయి. ఎక్కడైనా మీకు ప్రశ్న రాకపోతే దాన్ని వదిలేసి వేరే ప్రశ్నకు వెళ్ళాలి. ఆ ఉద్దేశంతోనే ఈ ప్రశ్న ఇవ్వడం జరిగింది. ఏమడిగాడు? రూట్స్ అన్నాడు. 2 రకాలుగా చేయొచ్చు. ముందుగా ఫార్ములా వేసుకొని చేయొచ్చు కదా. ఫార్ములా ఏంటి? -b ప్లస్ ఆర్ మైనస్ స్క్వేర్ రూట్ ఆఫ్ b స్క్వేర్ మైనస్ 4ac/2a. ఇచ్చిన ఈక్వేషన్ని ax² ప్లస్ bx ప్లస్ c = 0తో కంపేర్ చేయండి. a అంటే x² పక్కన ఉంది అంటే p² పక్కన ఉన్నది a. b అంటే x పక్కన ఉంది అంటే p పక్కన ఏముంది? -5. c అంటే కాన్స్టెంట్. c అంటే ఇక్కడ ఏముంది? -6. ఈ వాల్యూస్ తీసుకొచ్చి ఇక్కడ పెడితే మీకు ఆన్సర్ వస్తుంది. సెకండ్ మెథడ్లో చేద్దాం. 6 × 6 36. 36 వచ్చేటట్టు ఎలా రాయొచ్చు? ఇక్కడ 5 ఉంది కదా, 9 4 36. ఇక్కడ -5 ఉంది. సో పెద్ద నెంబర్కి మైనస్, చిన్న నెంబర్కి 4. ఇప్పుడు నేను ఫ్యాక్టర్స్ రాస్తాను చూడండి. 6p² - 5p - 6 = 0. ఇది ఇచ్చాడు 6p² -5pని -9p + 4p అని రాయొచ్చు కదా. పక్కనున్న -6ని యాస్టీస్గా రాద్దాం. ఇప్పుడు దీంట్లో నుంచి ఏం కామన్ తీయచ్చు చూడండి. 3pని కామన్ తీసాను అనుకోండి. 3p × 2p 6p². 3p × -3 అంటే 9p. సరిపోయింది కదా. ఇక్కడ చూడండి ఏమని రాయొచ్చు? దీన్ని యాస్టీస్గా రాసేయండి. 2p - 3. ఇక్కడ 4p ఉంది కదా, నాకు 4p రావాలంటే ఏం చేయాలి? +2తో మల్టిప్లై చేస్తే సరిపోతుంది. అలాగే ఇక్కడ -6 అని ఉంది కదా, 3 రోజులు 6. సరిపోయిందిగా. సో ఫ్యాక్టర్స్ ఏంటమ్మా? 2p - 3 ఒకటి, 3p + 2 = 0 కదా. 2p - 3 = 0 అయితే p = ఎంత? 3/2. ఇచ్చిన ఆప్షన్స్లో 3/2 ఒకటే ఉంటే ఒకటే ఉన్నది పెట్టి వెళ్ళిపోవాలి. 2 ఉంటే 3p + 2 = 0 అయితే ఇక్కడ రాస్తున్నా, మరీ డైరెక్ట్గా వద్దు. 3p + 2 = 0 అయితే p = -2/3. సో ఏముండాలి? ఒక 3/2, ఒక -2/3 ఉండాలి. ఏ గ్రూప్ ఆఫ్ పీపుల్, అందులో మెన్, ఉమెన్, చిల్డ్రన్ ఉన్నారు. 40% ఆఫ్ ది మెన్ అంట. చూడండి, మెన్ దగ్గర 40, 35% ఏమో ఉమెన్ అంట. 40 35 75. అప్పుడు రెస్ట్ రిమైనింగ్ ఎంత? 25 కదా. ఎందుకని? 40 35 25 కలిపితేనే కదా 100% అయ్యేది. ఇక్కడ పర్సెంట్ అని మాట్లాడాడు. అలాగే అండ్ దేర్ యావరేజ్ వెయిట్ ఆర్, ఎవరిది? మెన్నది కనుక మనం తీసుకుంటే 70 అంట, ఉమెన్స్ది మనం తీసుకుంటే 60 అంట, చిల్డ్రన్స్ది 30. యావరేజ్ = ఏంటమ్మా? సమ్ ఆఫ్ అబ్జర్వేషన్స్ బై టోటల్ నెంబర్. అలాగే దీని దగ్గర నుంచి ఇంకొక పాయింట్ కూడా మీరు నేర్చుకోవాలి. సమ్ = ఏం చేయాలి? యావరేజ్ × టోటల్ నెంబర్. ప్రాబ్లం అయిపోయింది. ముందుగా నాకు సమ్ కావాలి. యావరేజ్ × టోటల్ నెంబర్. యావరేజ్ 70 × 40 2800. 7 4 28 కాబట్టి 35 × 6 35 6 210. కాకపోతే ఇక్కడ 60 ఉంది కదా, ఒక 0 తగిలిచ్చేద్దాం. 25 3 750. కలిపేయండి. 0 5 6, ఇదొక 5 5 6 5 0. ఏంటిది? ఇది సమ్. నన్ను ఏమడిగాడు ప్రశ్నలో? యావరేజ్. యావరేజ్ = సమ్ బై టోటల్ ఎంతమంది? 40 35 75. 75కి 25 కలిపితే 100. 0 0 క్యాన్సిల్. 56.5 ఉండాలి. సమ్ ఆఫ్ ది సమ్ అంట. ఎవరిది? ప్రజెంట్ ఏజ్ ఆఫ్ ది ఫాదరు డాటరు.
ఫాదరు డాటర్ ఎంత 80 అన్నాడు. 8 years ago 8 సంవత్సరాల క్రితం ఫాదర్ ఏజ్ వాస్ 7 times ది డాటర్ ఏజ్. చూడండి డాటర్ ఎక్స్ అనుకున్నాను అనుకోండి, ఫాదర్ 7x. ఎప్పుడు 8 సంవత్సరాల క్రితం. ప్రజెంట్ ఏజ్ అంటే 7x + 8 x + 8. ఎందుకని ఇద్దరికి చెరోకి 8 సంవత్సరాలు కలపాలి. ప్రజెంట్ ఏజ్ ఎంత అన్నాడు, ఇద్దరిది కలిపితే 80. ఈ రెండింటిని కలపండి. 7x ప్లస్ ఇక్కడ రాస్తున్నా, డైరెక్ట్గా వద్దు, ప్రతిదీ రాస్తా. మీరు ఎగ్జామినేషన్లో ఇలా రాయకూడదు. 7xకి x కలిపితే 8x, 8కి 8 కలిపితే 16. 80లో నుంచి 16 తీస్తే 64. 8 64లో 8 సార్లు x = 8. నన్ను ఏమడిగాడు, 8 years from now వాట్ విల్ బి ద డాటర్స్ ఏజ్. డాటర్ ప్రజెంట్ ఏజ్ x + 8, x = 8. 8కి 8 కలిపితే 16. ఇది ప్రజెంట్ ఏజ్. నన్ను 8 సంవత్సరాల తర్వాత వయసు ఎంత అని అడిగాడు. 16కి 8 కలిపితే 24. గుర్తుపెట్టుకోండి, ఆప్షన్స్లో 16 కూడా ఉంటుంది. ఏం అడిగాడో చూసుకొని ఒక ఫార్ములా నేర్చుకోండమ్మా. ఏరియా ఆఫ్ ట్రెపీజియం = ½ ఇంటూ సమ్ ఆఫ్ ప్యారలల్ సైడ్స్ ఇంటూ హైట్. మర్చిపోద్ది ఈ ఫార్ములాని. ద ప్యారలల్ సైడ్స్ ఆఫ్ ఎ ట్రెపీజియం అండ్ ఇట్స్ హైట్ ఆర్ ఇన్ ద రేషియో ఆఫ్ అర్థమెటిక్ ప్రోగ్రెషన్. అలాగే కామన్ డిఫరెన్స్ 4 అంట. నేనేమంటానంటే ఒకటి ఏ అనుకున్నాను అనుకోండి, ఇంకొకటి a+4, ఇంకొకటి a+8. ప్రశ్నలో మీరు అబ్జర్వ్ చేయండి, ప్యారలల్ సైడ్స్ అన్నాడు, తర్వాత హైట్ అన్నాడు. అంటే ఈ రెండు ప్యారలల్ సైడ్స్, ఇది హైట్. అలాగే కామన్ డిఫరెన్స్ 4 అన్నాడు. చూడండి, ఏకి a+4కి కామన్ డిఫరెన్స్ 4, a+4కి a+8కి కామన్ డిఫరెన్స్ 4. అలాగే ప్రశ్నలో మీరు గమనిస్తే ఏరియా ఇచ్చాడు 160 అని. అంటే ఇక్కడ 160 రాస్తున్నా. ½ ఇంటూ ప్యారలల్ సైడ్స్ అని మాట్లాడాడు. ఈ రెండింటిని సమ్ చేయాలి కదా, సమ్ ఆఫ్ ప్యారలల్ సైడ్స్ కాబట్టి a+4 ఇంటూ హైట్ ఎంత a+8. ప్రాబ్లం ఏమీ లేదు, ఫార్ములా మీకు గుర్తుంటే చాలు, ఆటోమేటిక్గా 1 మార్క్ వస్తుంది మీకు. ఇక్కడ నేను ఏం చేస్తున్నానో జాగ్రత్తగా గమనించండి. 120 = ½. ఇది 2a + 4 కదా, ఇక్కడ నేను 2ని కామన్ తీసాను అనుకోండి, a+2 రాయొచ్చు కదా. దీన్ని యాజ్ టీజ్గా రాస్తున్నా, a+8 అని. 2 క్యాన్సిల్. ఈ రెండింటిని మల్టిప్లై చేద్దాం. ఇక్కడే ఏమవుతుంది, a² 8a + 2a + 16. ఇక్కడ 120 ఇలాగే ఉంటుంది. ఇప్పుడు దీన్ని అంతటిని ఒక ఈక్వేషన్ లాగా ఒక దగ్గర రాద్దాం. a² 8a + 2a అంటే ఒక 10a. 160లో నుంచి 16 తీస్తే 144. ఇక్కడ ప్లస్ కదా, ఇటు వస్తే -144 = 0. కొంచెం మీరు ఇక్కడ కామన్ సెన్స్ వాడితే ఇక్కడ 10 ఉంది, 144 ఉంది. ఏమవుతాయి ఫ్యాక్టర్స్, 18 144. అలాగే ఇక్కడ +10 ఉంది కదా, ఈ రెండిట్లో పెద్దది ఏది, +18 -8 రాసుకోవాలి. అప్పుడు ఫ్యాక్టర్స్ ఏమవుతాయి, ఇది +18 కాబట్టి -18 ఒకటి, ఇది -8 కాబట్టి +8 ఒకటి అవుతుంది. ట్రెపీజియంలో నెగిటివ్ వాల్యూస్ ఉండవు కదా. సో ఏ వాల్యూ ఎంత, 8. ఇక్కడ 8, a+4, 8కి 4 కలిపితే 12. నన్ను ఏమడిగాడు చూడండి, రేషియో అడిగాడు ప్యారలల్ సైడ్స్కి. ఈ రెండేగా ప్యారలల్ సైడ్స్. అది కూడా ఎలా అడిగాడు, గ్రేటెస్ట్ నుంచి స్మాలెస్ట్కి, అంటే 12/8 తీసుకోవాలి. 4 ఎక్కంలో ఇది 3 సార్లు, ఇది 2 సార్లు, 3:2. స్పీడ్ ఎక్కువైంది అనుకోండి, 4 ఎక్కంలో ఇది 2 సార్లు, ఇది 3 సార్లు, 2:3 కూడా ఉంటుంది ఆప్షన్స్లో. ఏమడిగాడో చూసి జాగ్రత్తగా. ఏ సమ్ ఇన్వెస్టెడ్ ఎట్ 12.5 అంటే 25/2 కదా. ఇన్ సింపుల్ ఇంట్రెస్ట్ పర్ యానం ఇట్ అమౌంట్స్. ఏమని మాట్లాడాడు, అమౌంట్ అంటే ఏంటి, ప్రిన్సిపల్ ప్లస్ ఇంట్రెస్ట్ ఆఫ్టర్ 2 years. నేనేం చేస్తానంటే రేట్ ఆఫ్ ఇంట్రెస్ట్ని టైంతో కనుక మల్టిప్లై చేస్తే నాకు వచ్చేది ఇంట్రెస్టే కదా. 2 క్యాన్సిల్. 25 ఇంట్రెస్ట్. ఎప్పుడు ఇంట్రెస్ట్, పర్సెంట్ కదా, అంటే 100 ప్రిన్సిపల్ అన్నప్పుడు 25 నాకు ఇంట్రెస్ట్ వచ్చింది. ప్రశ్నలో అమౌంట్ అన్నాడు కదా, ప్రిన్సిపల్ ప్లస్ ఇంట్రెస్ట్ ఎంత, 100కి 25 కలిపితే 125. ఏంటిదమ్మా ఇది, అమౌంట్. 125 అమౌంట్ తీసుకున్నప్పుడు నాకు 25 ఇంట్రెస్ట్ వచ్చింది. ప్రశ్నలో 8250 తీసుకున్నప్పుడు నాకు ఇంట్రెస్ట్ ఎంత అని అడిగాడు. 25 టేబుల్లో ఇది 5 times, 5 టేబుల్ ఇది 16 5 80, 25 ఉంటుంది కదా, 5 5 25 0, 16 50. మీరు ఈ ఒక్క సింగిల్ స్టెప్ వేసి కొట్టచ్చు. మీకు అర్థం కావడం కోసం
నేను కొంచెం ఎక్కువ మాట్లాడా క్లారిటీ కోసం. సక్సెసివ్ డిస్కౌంట్ అంటే ఏంటి ఫార్ములా? ఎక్స్ ప్లస్ వై మైనస్ ఎక్స్ ఇంటూ వై బై 100. డిఫరెన్స్ అంట, అది కూడా ఒకటి 32% అయితే ఇంకొకటి సక్సెసివ్ డిస్కౌంట్ ఆఫ్ 20% ఈచ్ అంట. అంటే 20 + 20 మైనస్ 20 × 20/100. ఈ 00 క్యాన్సిల్. 20కి 20 కలపండి 40. 40లో నుంచి 4 తీయండి 36. ఈ రెండింటికి డిఫరెన్స్ అన్నాడు కదా, 36లో నుంచి 32 తీయండి 4%. ఎంత అంటది? 25కి సమానం. అయితే యాక్చువల్ అమౌంట్ ఎంత? 100%కి ఎంత? 400 25 సార్లు 25 25ల 625. రెగ్యులర్ పాలిగన్లో ఇంటీరియర్ యాంగిల్ ఇచ్చాడు, నెంబర్ ఆఫ్ సైడ్స్ కనుక్కోమన్నాడు. ఇంటీరియర్ యాంగిల్ ప్లస్ ఎక్స్టీరియర్ యాంగిల్ ఈక్వల్ టు 180 degrees. కానీ ప్రశ్నలో ఇంటీరియర్ యాంగిల్స్ 160 అన్నాడు. అప్పుడు ఎక్స్టీరియర్ యాంగిల్ ఈక్వల్ టు 180లో నుంచి 160 తీస్తే 20. అలాగే ఎక్స్టీరియర్ యాంగిల్ ఈక్వల్ టు 360 degrees బై నెంబర్ ఆఫ్ సైడ్స్. ఎక్స్టీరియర్ యాంగిల్ నాకు ఎంత వచ్చిందమ్మా? 20 = 360 degrees బై నెంబర్ ఆఫ్ సైడ్స్. 20 దీంట్లో 18 సార్లు. నన్ను ఏమడిగాడు? నెంబర్ ఆఫ్ సైడ్స్. నెంబర్ ఆఫ్ సైడ్స్ ఎంత? 18. టైమ్ అండ్ వర్క్ ప్రశ్నలు మీరు ఎగ్జామినేషన్లో చేసేటప్పుడు ఆల్టర్నేట్ డేస్ అని కనుక మీకు కనబడితే ప్రశ్నలో మీకు ఆల్టర్నేట్ డేస్ కాన్సెప్ట్ ఎలా చేయాలో తెలిస్తేనే ఈ ప్రశ్న మీరు అటెంప్ట్ చేయాలి, లేకపోతే ఈ ప్రశ్న మీరు వదిలేసేయాలి. అలా కాదు నేను చేస్తానంటే మీ టైం వేస్ట్ తప్ప మీకు ఆన్సర్ రాదు. మొదలు పెడదాం. రాజు, ఇంకొక అబ్బాయి పేరు రమన్. ఒకడు 12 రోజుల్లో, ఇంకొక అబ్బాయి 16 రోజుల్లో వర్క్ చేస్తారు. ఇవి డేస్. 12కి 16కి ఎల్సిఎం 48. 12 48లో 4 సార్లు, 16 48లో 3 సార్లు. చూడండి, ఇఫ్ దే వర్క్ ఆన్ ఆల్టర్నేట్ డేస్ అంటే ఒక్కొక్క రోజు ఒక్కొక్కడు పని చేస్తాడు. మొదటి రోజు రాజు, రెండవ రోజు రమన్, ఇద్దరు కలిపి చేస్తారు. 2 రోజుల్లో ఎంత ఎఫిషియన్సీ? 4కి 3 కలిపితే 7. సో 7. ఎన్ని రోజుల్లో? 2 డేస్లో. ఇక్కడ మనకు టోటల్ వర్క్ ఎంత వచ్చిందమ్మా? 48. 7 48లో పోతుందా? పోదు. ఎగ్జాక్ట్గా ఎన్నిసార్లు దగ్గరలో పోతుంది? 6 ఏడ్ల 42, 7 ఏడ్ల 49. 49 కానీ ఇక్కడ ఉంది 48. సో 6 సార్లు తీసుకుందాం. ఇంటూ 6 ఇంటూ 6 6 రోజుల 12 డేస్లో 6 ఏడ్ల 42 వర్క్ జరిగిపోయింది. సో డిఫరెన్స్ అంతా 48లో నుంచి 42 చేస్తే 6 యూనిట్స్. ఎన్ని రోజుల్లో? 12 డేస్లో. తర్వాత ఈ 6 యూనిట్స్ వర్క్ని ఎవరు చేయాలి? ఎవరు బిగించేస్తారంట? ప్రశ్నలో అన్నాడు రాజు. రాజు ఎఫిషియన్సీ ఎంత చూడండి? 4. 6లో నుంచి 4 చేస్తే 2 యూనిట్స్ మిగిలిపోయింది. సో 12 డేస్ అయిన తర్వాత రాజు ఒక 1 డే చేసాడు. ఇంకేం మిగిలింది? 2 యూనిట్స్ మిగిలిపోయింది. మీకు చాలాసార్లు చెప్పా, టైమ్ అండ్ వర్క్లో మీకు ప్రాబ్లం ఎక్కడ ఆగిపోయినా మీరు ఒకే ఒకటి గుర్తుపెట్టుకోవాలి. ఏంటది? వర్క్ ఈక్వల్ టు టైమ్ ఇంటూ ఎఫిషియన్సీ. నాకు 2 యూనిట్స్ మిగిలింది. ఏంటిది? వర్క్ మిగిలిపోయింది. అంటే ఇక్కడ 2 యూనిట్స్ రాస్తున్నా. టైం నాకు తెలీదు. ఎఫిషియన్సీ ఎవరు చేయాలి? రాజు తర్వాత రమన్ చేయాలి. రమన్ ఎఫిషియన్సీ ఎంత? 3. సో టైం ఈక్వల్ టు ఎంత వచ్చిందమ్మా నాకు? 2/3. 12 కోటి కలిపితే 13. ఇది ఒక 2/3 అయిపోయింది. ప్రాబ్లం చాలా చాలా ఇంపార్టెంట్. సమ్ ఆఫ్ 2 నెంబర్స్ 32 అంటమ్మా. వన్ ఆఫ్ దెమ్ ఎక్సీడ్స్ అంటే x - y 18. నన్ను ఏమడిగాడు? గ్రేటర్ నెంబర్ అంటే ఎక్స్లో నుంచి y చేస్తున్నాం. ఎక్స్ అనేది గ్రేటరే కదా. గ్రేటర్ నెంబర్ కావాలంటే ఏం చేయాలి? ఈ రెండింటిని యాడ్ చేయండి. 50/2 చేయండి 25. మిమ్మల్ని ఎగ్జామినేషన్లో స్మాలర్ నెంబర్ అడిగితే ఏం చేయాలి? ఈ రెండింటిని ఇప్పుడు సబ్ట్రాక్ట్ చేయండి. 32లోంచి 18 తీయండి. వచ్చిందాన్ని మళ్ళీ /2 చేయండి. 72 స్టూడెంట్స్ ఉన్నారంటమ్మా. ఇదిగోండి మొత్తం ఎంతమంది ఉన్నారు నా దగ్గర? 72. సెలబ్ ఈజ్ స్టాండింగ్ ఎట్ ది ఎక్స్ట్రీమ్ లెఫ్ట్ హ్యాండ్. చూడండి ఈ చివరిలో ఎవరున్నాడు? షలబ్ అనేవాడు ఉన్నాడు. 8 స్టూడెంట్స్ ఉన్నారంట. ఎవరికి? షలబ్కి, కిమియాకి. ఇక్కడ కిమియా అంటే తీసుకున్నాం. కిమియాకి షలబ్కి మధ్యలో 8 మంది ఉన్నారు. షలబ్ అనేవాడు ఒకడు, మధ్యలో ఒక 8 మంది అంటే 9. సో కిమియా ప్లేస్ ఎంత? 10.
అలాగే వైరల్ ఈస్ 26th ఫ్రమ్ ది ఎక్స్ట్రీమ్ రైట్ హ్యాండ్. ఇదిగోండి ఈ చివరిది రైట్ హ్యాండ్ అనుకుంటే ఇక్కడి నుంచి ఇలా నేను కనుక కౌంట్ చేస్తే ఇక్కడ విరాలి అని ఒక అమ్మాయి ఉందంట. ఆ అమ్మాయి 26th అంట రైట్ హ్యాండ్ నుంచి. హౌ మెనీ స్టూడెంట్స్ బిట్వీన్ వైరాలి అండ్ కెమియా అంటే వీళ్ళిద్దరి మధ్య ఎంతమంది ఉన్నారు? మొత్తం ఎంతమంది? 72 మంది. దాంట్లో నుంచి కెమియా ప్లేస్ అంతా 10, వైరాలి ప్లేస్ అంతా 26. 10కి 26 కలిపితే 36. 72లో నుంచి 36 తీస్తే 36 ఆన్సర్. కొన్ని ఫార్ములాలు ఉన్నాయి నేర్చుకోండి అమ్మా. ఏంటది? a+1/a = k అయిందనుకోండి. a³ + 1/a³ అంటే k³ - 3k. అలాగే a³ - 1/a³ అంటే k² - 1 √k² - 4. ఏమి ఇచ్చాడమ్మా ఇక్కడ? d² + 1/d² = 18. నేను రెండు సైడ్ల 2 యాడ్ చేస్తా. చూడండి, d² + 1/d². ఇక్కడ 2 యాడ్ చేశాను. ఇక్కడ 18 ఉంది కదా, ఇక్కడ కూడా ఒక 2 యాడ్ చేశాను. ఇప్పుడు నేను ఏం రాస్తానంటే ఇక్కడ d అని రాస్తాను, ఇక్కడ 1/d అని రాస్తా. ఇది క్యాన్సిల్ చేస్తే సేమ్ అదే ఉంటుంది కదా. ఇప్పుడు ఇది a + b² రూపంలో ఉంది చూడండి. a², అలాగే ఇది b² + 2ab అంటే ఇది ఏమవుతుందమ్మా? d + 1/d² = 18కి 2 కలిపితే 20. ఇక్కడ స్క్వేర్ ఉంది కదా, ఇది రూట్ అయిపోతుంది. దీన్ని 4 × 5 అని రాయొచ్చు కదా 20ని. 4 బయటకు వస్తే 2√5 అని రాయొచ్చు కదా. సో d + 1/d = ఇక్కడ రాస్తున్నా. d + 1/d = 2√5 అయితే నాకు d³ - 1/d³ కావాలి. చూడండి, ఇక్కడ a³ - 1/a³ అంటే ఈ ఫార్ములా వాడేస్తే సరిపోతుంది. k² అంటే ముందు 2√5ని హోల్ స్క్వేర్ చేయండి, ఎంత అవుతుంది చూడమ్మా. 2√5 × 2√5 2 రోజులు 4, √5 × √5 అంటే 5, 4 × 5 = 20. సో ఆన్సర్ ఏంటి? నన్ను ఏం అడిగాడు? d³ - 1/d³ = k² - 1 20 - 1 √k² - 4 అంటే 20 - 4. 20లో నుంచి 1 తీస్తే 19, 20లో నుంచి 4 తీస్తే 16, √16 అంటే 4. 19 × 4 = 76. మిమ్మల్ని ఎగ్జామినేషన్లో ఇది అడిగాడు, నేనేమంటానంటే ఇది అడిగే ఛాన్స్ ఉంది అంట. కొంచెం జాగ్రత్తగా ఫోకస్ చేయండి. మోహిత్ మంత్లీ శాలరీ 15,000 అయితే మనోడు ఒక 5,000 ఖర్చు పెడతాడంట హౌస్ రెంట్కి. ఒక 2,000 ఏమో బిల్స్కి ఖర్చు పెడతాడు. మొత్తం ఎంత ఖర్చు పెడతాడు? 5,000కి 2,000 కలిపితే 7,000 ఖర్చు పెడతాడు. ఇన్కంలో నుంచి ఖర్చు పెట్టి ఎంత వస్తే వచ్చేది ఏంటిది? సేవింగ్స్. 15లో నుంచి 7 పోతే 8 అంటే 8,000 సేవ్ చేసుకుంటాడు. ఫైండ్ ఈజ్ సేవింగ్స్ ఇన్ ఇయర్. ఇయర్కి 12 నెలలు అంటే 8,000 × 12. కాకపోతే ఇన్ ఏ మంత్, సంవత్సరంలో ఏదో ఒక నెలలో ఖచ్చితంగా మనోడు పుట్టినరోజు వచ్చేది కదా. పుట్టినరోజు వచ్చినప్పుడు మనోడు ఖర్చు పెడతాడంట. ఎంతైతే సేవ్ చేసుకుంటాడో అంతే. అంటే 8,000 × 12 సేవ్ చేసుకుంటే ఒక నెలలో 8,000 రూపాయలు ఖర్చు పెడతాడు. నేనేమంటానంటే 8,000 × 12లో నుంచి 8,000 × 1 తీస్తే 8,000 × 11 కదా. 11 × 8 = 88. కొంచెం జాగ్రత్తగా చూడండి. 60 డిగ్రీలు ఉన్నప్పుడు కంటే టవర్ యొక్క నీడ 30 డిగ్రీలు ఉన్నప్పుడు 40√3 మీటర్లు ఎక్కువగా ఉంటుందంట. ఆ టవర్ యొక్క హైట్ ఎంత అని అడిగాడు. ఏమి చేయక్కర్లేదు, మనం ముందు ఒక టవర్ తీసుకుందాం. ఫస్ట్ 60 డిగ్రీలు అన్నాడు కదా, ఇలా ఓ డయాగ్రామ్ డ్రా చేద్దాం. ఇక్కడ 60 డిగ్రీలు తీసుకుందాం. కానీ 60 కంటే 30 డిగ్రీలు ఉన్నప్పుడు ఎంత ఎక్కువ అంట? 40√3. నేనేం చేస్తానంటే ఇలా దీన్ని ఎక్స్టెండ్ చేసి ఇలా ఒక లైన్ డ్రా చేస్తా. చూడండి, 60 కంటే ఇప్పుడు 30 ఎక్కువ ఉంది కదా. ఎంత ఎక్కువమ్మా? ఈ పార్ట్ ఎక్కువ కదా. సో ఇదంతా అంట 40√3. నన్ను ఏం అడిగాడంటే టవర్ యొక్క హైట్ అడిగాడు. అంటే చూడండి, ఇది అడిగాడు. పేర్లు పెడదాం, A, B, C, D. ముందుగా మీకు కొన్ని విషయాలు తెలియాలి. ఏంటవి? tan 30, tan 60. tan 60 ఎంత? √3. tan 30 ఎంత? 1/√3. లోపల మీకు 2 ట్రయాంగిల్స్ కనబడాలి. ఏంటవి? ఒక ట్రయాంగిల్ వచ్చేసి ABD, ఇంకో ట్రయాంగిల్ వచ్చేసి ABC. ముందుగా మనం ట్రయాంగిల్ ABC తీసుకుందాం. ట్రయాంగిల్ ABC తీసుకున్నప్పుడు థీటా ఎంత? tan 60.
tan 60 ఎంత అని చెప్పా, √3 ఈక్వల్ టు AB బై BC. అప్పుడు AB ఈక్వల్ టు BC √3. మీకు అర్థం కావడం కోసం నేను ఇంత క్లారిటీగా మాట్లాడుతున్నా. ఎగ్జామినేషన్లో రఫ్ పేపర్ మీద పెన్ను పెట్టి కొట్టేసి వెళ్ళిపోవాలి. అలాగే ఇప్పుడు ఈ ట్రయాంగిల్ తీసుకుంటున్నా. ఈ ట్రయాంగిల్లో తీటా ఎంత, 30. tan 30 ఎంతమ్మా, 1/√3 ఈక్వల్ టు మళ్ళీ ఏమవుతుంది డయాగ్రామ్ ప్రకారం AB బై ఈసారి BD అవుతుంది. BDని BC ప్లస్ CD అని రాయొచ్చు కదా. ఇక్కడే నేను CD అని రాయకుండా CD ఎంత ఉంది 40√3. మళ్ళీ ఇక్కడే నేను AB అని రాయకుండా AB నాకు ఎంత వచ్చింది BC √3. ఇక్కడే రాస్తాను నాను కూడా ఎంత BC √3. ఇప్పుడు క్రాస్ మల్టిప్లికేషన్ చేయండి. √3 ఇంటూ BC √3 అంటే 3BC ఈక్వల్ టు ఏమొచ్చింది నాకు BC ప్లస్ 40√3. 3BCలో నుంచి BC తీస్తే 2BC ఈక్వల్ టు 40√3. 2 దీంట్లో 20 టైమ్స్. సో BC ఈక్వల్ టు 20√3. నన్ను ఏం అడిగాడు, టవర్ యొక్క హైట్ అడిగాడు. సో టవర్ యొక్క హైట్ ఎంతమ్మా AB ఎంత BC √3. AB ఈక్వల్ టు BC నాకు ఎంత వచ్చింది ఇప్పుడే 20√3 ఇంటూ √3. √3 ఇంటూ √3 3. 23 60. మీకు చెప్పడానికి 2 నిమిషాలు పట్టింది. క్లారిటీగా డయాగ్రామ్లో మీరు రఫ్ పేపర్లో ట్రై చేస్తే 1 మినిట్లో అయిపోతుంది. కొంచెం జాగ్రత్తగా వినండి. ఇది నార్త్, ఇది సౌత్, ఇది ఈస్ట్, ఇది వెస్ట్. ఈ డైరెక్షన్ ఏమని మాట్లాడాలి నార్త్ ఈస్ట్. ఈ డైరెక్షన్ ఏమని మాట్లాడాలి సౌత్ వెస్ట్. ఈ డైరెక్షన్ ఏమని మాట్లాడాలి నార్త్ వెస్ట్. ఈ డైరెక్షన్ ఏమని మాట్లాడాలి సౌత్ ఈస్ట్. అలాగే ఇంకొక విషయం కూడా ఉంది చూడండి. ఇది నార్త్ సౌత్ ఈస్ట్ వెస్ట్ కదా. ఇక్కడ యాంగిల్ ఎంత 90 డిగ్రీలు. ఇలా ఒక లైన్ డ్రా చేశాను అనుకోండి, ఇది 45, ఇది 45. మళ్ళీ ఇక్కడ యాంగిల్ ఎంత 90 డిగ్రీస్. ఇలా ఒక లైన్ డ్రా చేశాను అనుకోండి, ఇది 45, ఇది 45. తెలిస్తే చాలు 1 మార్క్. ఇప్పుడు మనం ప్రశ్న చేద్దాం. ఉమేష్ ఈజ్ స్టాండింగ్ ఫేజింగ్ సౌత్ వెస్ట్ అంట. సౌత్ వెస్ట్ అంటే ఇక్కడే కదా. సో ఉమేష్ అన్నవాడు ఇక్కడ ఉన్నాడు. 90 డిగ్రీస్ క్లాక్ వైజ్ డైరెక్షన్ అంట. గడియారం ఇలా మూవ్ అవుతుంది కదా. 90 డిగ్రీస్ అంటే ఇక్కడి నుంచి ఇక్కడికి ఒక 45, ఇక్కడి నుంచి ఇక్కడికి ఒక 45. ఈసారి ఉమేష్ ఇక్కడ వచ్చేసాడు. ఇలా వచ్చాక మనోడు 135లో క్లాక్ వైజ్ టర్న్ అంట. మళ్ళీ ఇక్కడి నుంచి 135. చూడండి, ఇది ఒక 45, ఇది ఒక 45, 90, ఇది ఒక 45, 135. ఇప్పుడు ఉమేష్ అన్నవాడు ఎక్కడున్నాడమ్మా ఇక్కడ ఉన్నాడు. ఈసారి మనోడు ఒక 90 డిగ్రీస్ యాంటీ క్లాక్ వైజ్ డైరెక్షన్ అంట. అంటే ఈసారి ఎలా మూవ్ అవుతాడు యాంటీ క్లాక్ డైరెక్షన్. ఇక్కడున్నా చూడండి, ఇక్కడున్న ఉమేష్ ఇలా వెళ్ళాడు ఒక 45, మళ్ళీ ఇలా వెళ్ళాడు 45. ఇప్పుడు ఉమేష్ ఎక్కడున్నాడు ఇక్కడున్నాడు. ఏ డైరెక్షన్లో ఉన్నాడు నార్త్. పెట్టి వెళ్ళిపోవాలి. మీకు అర్థం కావడం కోసం ఇలా డయాగ్రామ్స్ యాంగిల్స్ గీస్తున్నా. ఇవన్నీ ఎగ్జామినేషన్లో మీరు ఇంత క్లారిటీగా చేయక్కర్లా. 30 సెకండ్స్ ఎక్కువ. హౌ మెనీ స్పెరికల్ సాలిడ్ మార్బుల్స్ ఈచ్ హ్యావింగ్ రేడియస్ 0.3 సెంటీమీటర్స్ అంట మేడ్ ఫ్రమ్ దేని నుంచి అంట రేడియస్ 6 ఉన్నాయి దాని నుంచి. అంటే ఏమీ లేదమ్మా, ఒక పెద్దది ఉంది, దాన్ని ఒక చిన్నదాంతో కట్ చేస్తే ఎన్ని వస్తాయని అడిగాడు. దేనికి సంబంధించింది ఇది స్పెరికల్. వాల్యూమ్ ఆఫ్ ఏ స్పెరికల్ ఫార్ములా ఏంటి వాల్యూమ్ ఆఫ్ ఏ స్పియర్ 4/3 πr³. డైరెక్ట్గా రాస్తున్నా 4/3 π. పెద్దది ఎంత రేడియస్ 6, 6³ చిన్నది. పెద్దదానిలోంచి కట్ చేయాలి కదా, చిన్నది కట్ చేయాలి పెద్దదాన్ని. 4/3 π. చిన్నది రేడియస్ ఎంత 0.3 3. ఈ ఫార్ములా అప్లై చేశాను అంతే. ఇది క్యాన్సిల్, పై క్యాన్సిల్. అంటే పైన ఏముంది 6³ ఉంది, కింద ఏముంది 0.3 3 ఉంది. అంటే దీన్ని 3/10 ఇంటూ 3/10 ఇంటూ 3/10 రాయొచ్చుగా. 10s అన్నీ పైకి వచ్చేస్తాయిగా. 3 2 సార్లు, 3 6లో మళ్ళీ 2 సార్లు, 3 6లో 2 సార్లు, 2 రోజులు 4, 4 రోజులు 8, 8 పక్కన ఒక 3 సున్నాలు ఉండాలి అంతే. మనం ఏం చేయలేదు, ఫార్ములాను అప్లై చేసాం, కాకపోతే డైరెక్ట్గా రాసేసాం. ఒక షాప్ కీపర్ ఉన్నాడమ్మా, ప్రాఫిట్ 25% వచ్చిందంట. కాస్ట్ ప్రైస్ 100, ప్రాఫిట్ 25% వచ్చిందంట. అప్పుడు సెల్లింగ్ ప్రైస్ ఎంత అవ్వాలి ఖచ్చితంగా 125 అవ్వాలి. ఎందుకని
సెల్లింగ్ ప్రైస్లో నుంచి కాస్ట్ ప్రైస్ తీస్తేనే ప్రాఫిట్ వస్తుంది. 125లో నుంచి 100 తీస్తేనే 25 వస్తుంది. కాకపోతే ఈసారి మనోడు ఏం చేశాడంటే 30% లెస్ వెయిట్ అంట యాక్చువల్ వెయిట్తో పోలిస్తే. యాక్చువల్గా ఎంత 100 ఉండాలి, 30% లెస్ అంటే 100లో 30% అంటే 30. అది పోగా మిగిలిందంతా 70. అప్పుడు ప్రాఫిట్ ఎంత? మళ్ళీ సెల్లింగ్ ప్రైస్ సేమే కదా, సెల్లింగ్ ప్రైస్ మైనస్ కాస్ట్ ప్రైస్. 125లో నుంచి 70 తీయండి, 55 బై కాస్ట్ ప్రైస్ 70 × 100. ఇక్కడ నేను ఏం ఫార్ములా వాడానమ్మా, నన్ను ప్రాఫిట్ పర్సంటేజ్ అడిగాడు కాబట్టి ప్రాఫిట్ బై కాస్ట్ ప్రైస్ × 100. ప్రాఫిట్ అంటే సెల్లింగ్ ప్రైస్ మైనస్ కాస్ట్ ప్రైస్, అదే ఇక్కడ 55. కాస్ట్ ప్రైస్ ఇక్కడ ఉన్న 70 ఇక్కడ తీసుకున్నా × 100. 0 0 క్యాన్సిల్. 550/7. 7 7 49, 7 8 56, 78తో ఉంటుంది. ఇలా పెట్టి వెళ్ళిపోవాలి. టోటల్ సర్ఫేస్ ఏరియా ఆఫ్ ఏ సిలిండర్ ఫార్ములా ఏంటి? టోటల్ సర్ఫేస్ ఏరియా ఆఫ్ ఏ సిలిండర్ అంటే 2πr × h + r. డయామీటర్ 10 అంటే రేడియస్ ఏమవుతుంది? 10/2 అంటే 5. 2 × π అంటే 22/7. రేడియస్ 5. h నాకు ఇవ్వలేదు, రేడియస్ మళ్ళీ 5. టోటల్ సర్ఫేస్ ఏరియా ఎంత ఇచ్చాడు? 330. ఇక్కడే క్యాన్సిల్ చేసేద్దాం మనం కూడా. 11 రోజుల 11 ఎక్కల్లో ఇది 3 సార్లు 0. 5 రోజుల 10. ఈ 0 క్యాన్సిల్. సో చూడమ్మా, 7 మూల 21 ఈక్వల్ టు ఇక్కడ 2 మిగిలింది కదా. 2 × h + 5. 2h 2 × 5 10. 21లో నుంచి 10 తీయండి, 11. అంటే 2h = 11 అయితే h = ఎంత? 11లో హాఫ్ ఎంత? హైట్ 5.5. ఈ టైపు ప్రశ్నలు వస్తే ఏం చేయాలి? a/b = c/d. అంటే 40/35 = 35/x. 5 ఎక్కంలో ఇది 8 సార్లు, ఇది 7 సార్లు. సో క్రాస్ మల్టిప్లికేషన్ చేస్తే 8x = 35 × 7 245. x = 245/8. అదే మన ఆన్సర్. 5 ఫ్రెండ్స్ ఉన్నారు, వాళ్ళందరూ ఒక లైన్లో కూర్చున్నారు. అది కూడా నార్త్. నార్త్ అంటే ఏంటమ్మా? ఇటు సైడ్కి వెళ్తే రైట్, ఇటు సైడ్కి వెళ్తే లెఫ్ట్. ఎంతమంది ఉన్నారు? 5. A is not the exact center position of a row. C is second from the extreme end, one of the extreme ends. చూడండి, ఇలా 5 ఉన్నారు. సి అనేది ఏంటంటే సెకండ్లో ఉండాలంట. సి అనేది ఇక్కడ ఉండొచ్చు, ఒక పాసిబిలిటీ. ఇప్పుడు సి అనేది ఇక్కడ ఉండొచ్చు, ఎందుకని సెకండ్లో ఉండాలంట, అది కూడా ఎక్స్ట్రీమ్ ఎండ్ నుంచి. వైల్ ఫోర్త్ ఫ్రమ్ ది అదర్ ఎక్స్ట్రీమ్ ఎండ్స్. చూడండి, 1 2 3 4 ఫోర్త్లోనే ఉంది కదా. ఇటు నుంచి చూడండి, 1 2 3 4 ఇక్కడ కూడా ఫోర్త్లోనే ఉంది. బి అండ్ డి ఆర్ సిట్టింగ్ అట్ ది ఎక్స్ట్రీమ్ ఎండ్స్. అంటే ఇక్కడ బి కానీ డి కానీ ఉండొచ్చు, ఇక్కడ కూడా బి కానీ డి కానీ ఉండొచ్చు, ఇక్కడ కూడా బి కానీ డి కానీ, ఇక్కడ కూడా సేమ్ అదే రకంగా ఉండొచ్చు. అలాగే ప్రశ్నలో ఒక ఇంపార్టెంట్ పాయింట్ ఉంది చూడండి. ఏ అనేది సెంటర్లో ఉండకూడదు. మొత్తం 5 ఇదేగా సెంటరు, సో ఏ ఇక్కడ ఉండకూడదు. సో ఏ ఖచ్చితంగా ఇక్కడ ఉండాలి. మొత్తం 5 ఉన్నారు, ఇదేగా సెంటరు, సో ఏ ఖచ్చితంగా ఇక్కడ ఉండాలి. నన్ను ఏం అడిగాడంటే ఎగ్జాక్ట్గా మిడిల్లో ఎవరు ఉంటారు, సెంటర్లో ఎవరు ఉంటారు అని అంటారు. చూడండి, ఎవరెవరు అయిపోయారు? ఏ బి సి డి. ఈ అనేది లేదు, ఇక్కడ ఈ అనేది వచ్చే ఛాన్స్ ఉంది. మళ్ళీ ఏ బి సి డి, ఇక్కడ కూడా ఈ అనేది వచ్చే ఛాన్స్ ఉంది. సో ఆన్సర్ ఈ. ఈ ప్రశ్న ఏమీ లేదు, చేస్తున్నప్పుడు మీకు రాదు అనే డౌట్ క్రియేట్ చేయడానికి ఇచ్చిన ప్రశ్న. 6 ఫ్రెండ్స్ ఉన్నారు, వాళ్ళందరూ ఒక సర్క్యులర్ టేబుల్లో కూర్చున్నారు. ఫేసింగ్ ది సెంటర్ అంట. 4, ఒక 6, ఇలా కూడా ఒక 6. 2 పాసిబిలిటీస్ తీసుకుందాం. ఒక పాసిబిలిటీలో ఏమైనా తప్పు అయితే వేరే దాంట్లోకి జంప్ అయిపోదాం. ఓ ఈజ్ సెకండ్ టు ది లెఫ్ట్ ఆఫ్ ఎన్ అంట. చూడండి, ఎన్ ఇక్కడ అనుకోండి, సెకండ్ టు ది లెఫ్ట్ అంటే 1 2. అలాగే పి ఈజ్ సెకండ్ టు ది రైట్ ఆఫ్ కే. నాకు తెలియదు ఎక్కడ తీసుకోవాలో. ఎం సిట్స్ టు ది ఇమీడియట్ రైట్ ఆఫ్ ఎల్. తర్వాత ఎన్ అండ్ ఎల్ ఆర్ ఇమీడియట్ నైబర్స్ అంట. అంటే ఇక్కడ ఎల్ తీసుకుందాం, ఇక్కడ ఎల్ తీసుకుందాం. చూడండి, ఎం ఈజ్ టు ది ఇమీడియట్ రైట్ ఆఫ్ ఎల్ అంటే ఇక్కడ ఎల్కి ఇమీడియట్ రైట్లో ఎన్ ఉంది, సో ఇది రాంగ్. సో ఖచ్చితంగా ఇక్కడ ఎల్ తీసుకోవాలి, ఇక్కడ ఎమ్ తీసుకోవాలి. పి ఈజ్ సెకండ్ టు ది రైట్ ఆఫ్ కే అంటే ఏమీ లేదు, ఇక్కడ కే తీసుకున్నాం అనుకోండి. సెకండ్ టు ది రైట్లో ఎవరు ఉంటారు? ఇక్కడ పి. డయాగ్రామ్ వచ్చేసింది. అడిగింది ఏంటి? హూ సిట్స్ టు ది ఇమీడియట్ రైట్ ఆఫ్ పి. పీకి ఇమీడియట్ రైట్లో ఎవరున్నారు?
ఎన్. ప్రజెంట్ పాపులేషన్ ఇచ్చేసాడు, ప్రతి సంవత్సరం 3% పెరుగుతుందంట, 3 సంవత్సరాల తర్వాత ఏమవుతుంది అని అడిగాడు. ప్రజెంట్ పాపులేషన్ ఒక 5 సున్నాలు ఉన్నాయి ఇక్కడ. 3% పెరుగుతుందంటే 103/100. ఇది 1 ఇయర్కి, ఇది 2 సంవత్సరాలకి, ఇది 3 సంవత్సరాలకి. ఎందుకలా చెప్తున్నా, ఎగ్జామినేషన్లో మిమ్మల్ని 2 ఇయర్స్ కంటే ఇక్కడ వరకు రాసి ఆపేసేయాలి. 6 సున్నాలు, ఇక్కడ కూడా ఒక 6 సున్నాలు క్యాన్సిల్ చేద్దాం. సో ఆన్సర్ ఏంటమ్మా, 3 × 103 × 103 × 103. ఇచ్చిన ఆప్షన్స్లో 3 మల్టిపుల్ వెరిఫై చేయండి. అలాగే లాస్ట్ డిజిట్ కూడా 3 మూల 9, 9 మూల 27, 27 మూల 81, చివరిలో 1 ఉండాలి. అలాగే 3 మల్టిపుల్ ఉండాలి. అలా ఉన్నది పెట్టి వెళ్ళిపోవాలి. ఒక స్మాలెస్ట్ నెంబర్ అంట, అది డివైడ్ అవ్వాలంట దీంతో 4, 6, 10, 15తో. కాకపోతే ఇప్పుడు రిమైండర్ ఎంత రావాలంట, 3 రావాలి ప్రతిసారి. ముందు వీటికి ఎల్సిఎం చేద్దామా. వీటిలన్నింటిలో పెద్ద నెంబర్ ఏది, 15. 15 రోజుల 30, 30లో ఇక్కడ ఉన్న 4 పోదు. 15 మూల 45, 4 పోదు. 15 4ల 60, 4 పోతుంది. 60లో 6 పోతుంది, 10 పోతుంది, 15 పోతుంది. సో ఎల్సిఎం 60. 60లో ఖచ్చితంగా అన్ని డివిజిబుల్ అవ్వాలి. కాకపోతే నాకు డివిజిబుల్ అవ్వకూడదు, రిమైండర్ ప్రతిసారి 3 రావాలంట. అది కూడా స్మాలెస్ట్ అన్నాడు కదా, 60కి 3 కలపండి, 63. పెరిమీటర్ ఆఫ్ ఏ ఈక్విలేటరల్ హెక్సాగన్ అంట. హెక్సా అంటే ఎంత, 6 సైడ్లు ఉంటాయి. పెరిమీటర్ అంటే 6 × సైడ్. సైడ్ని ఏ అనుకుందామా, 6a = 72. 6 72లో 12 అంటే సైడ్ 12 వచ్చింది. ఏరియా ఈక్విలేటరల్ అన్నాడు కాబట్టి ఏరియా ఏమవుతుంది, √3/4a². కాకపోతే అది హెక్సా ఈక్విలేటరల్ అన్నాడు కదా, అంటే 6 × √3/4a². 6 × √3/4a². 12 × 12. 4 12లో 3 సార్లు. 6 మూల 18, 18 × 12 అంటే 216 × √3. సో ఆన్సర్ ఏంటమ్మా, 216 × √3. 7 బాక్సెస్ ఉన్నాయంట. ఎగ్జామినేషన్లో ఈ టైపు ప్రశ్నలు అయితే మీరు ఎక్స్పెక్ట్ చేయొచ్చు. ఆ 7 బాక్సెస్ ఒక ఆర్డర్లో మనం పెట్టాలి. 2 బాక్సులు ఉంటాయంట, జీకి బీకి మధ్యలో. బి అనేది ఖచ్చితంగా బోటంలో ఉండాలి. మొత్తం 7 కదా, 1 2 3 4 5 6 7. బోటంలో ఎవరు ఉండాలి, బి ఉండాలి. కానీ ప్రశ్నలు ఏం చెప్పాడు, జీకి బీకి మధ్యలో ఖచ్చితంగా 2 ఉండాలి, 1 2. సో ఇక్కడ జీ ఉంటాడు. సి ఈజ్ కెప్ట్ వన్ ఆఫ్ ద పొజిషన్స్ అబౌవ్ డి. డికి ఎక్కడో ఒక చోట పైన సి అనేది ఉండాలి ఖచ్చితంగా. ఎఫ్ ఈజ్ కెప్ట్ ఇమీడియట్లీ అబౌవ్ డి, అంటే డికి పైన ఖచ్చితంగా ఎఫ్ అనేవాడు ఉండాలి. ఏ ఈజ్ కెప్ట్ 5th ఫ్రమ్ ది బోటమ్. బోటమ్ నుంచి 5వ ప్లేస్లో ఏ ఉండాలంట. 1 2 3 4 5. ఇక్కడ ఎవరు ఉండాలి, ఏ ఉండాలి. ఈ ఈజ్ కెప్ట్ అట్ ది టాప్. టాప్లో ఈ ఉండాలి. ఎఫ్డి ఉండాలి కదా, చూడండి ఇక్కడ ఎఫ్, ఇక్కడ డి. డికి పైన ఎక్కడో ఒక చోట ఎవరు ఉండాలి, సి ఉండాలి. ఇక్కడ సి తీసుకుందాం. నన్ను ఏం అడిగాడు, హౌ మెనీ బాక్సెస్ ఆర్ కెప్ట్ బిట్వీన్ డి అండ్ ఏ. ఇక్కడ డి ఉంది, ఇక్కడ ఏ ఉంది. ఎంతమంది ఉన్నారమ్మా, 2.